వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం లాస్ట్ రోజున చేసే పూజ పోలి పాడ్యమి. ఈ రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడికి పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండగ పోలి పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమిని జరుపుకుంటారు. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటారు. పోలి పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలను వదులుతారు. అలాగే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు చేస్తారు. అరటి దుప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ పోలి పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపాలను వెలిగించాలి. పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన పౌలి పాడ్యమి రోజున శివునికి ఎలా పూజించాలి, 30 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి, అరటి డొప్పలలో దీపాలు ఎలా వెలిగించాలి, నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలో, అలాగే పాటించాల్సిన నియమాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాడ్యమి రోజున దగ్గర మనం దీపాలు ఇలా కూడా వదలవచ్చు. అరటి దొప్పలు లేని వాళ్ళు, దొరకని వాళ్ళు ఇలా కొబ్బరి చిప్పలో కూడా మనం ఇలా వెలిగించి దీపాలను వెలిగించుకోవచ్చు. పోలి పాడ్యమి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి. పోలి పాడ్యమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 9 గంటల లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివ పార్వతుల పటానికి గంధం పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి. పాడ్యమి రోజున విశేషంగా 30 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజులు, పాడ్యమి రోజున 30 ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.